మనం చూస్తే ప్రతి చోట ఆయన శ్రమను ఎదుర్కొంటూనే ఉన్నారు. మరి వాక్యం వింటున్న దేవుని జనాంగమా, ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. శ్రమలో నిలబడుతున్నానా, పడిపోతున్నానా? శ్రమను జయిస్తున్నానా, శ్రమలో ఓడిపోతున్నానా? శ్రమ చూసి పరిగెడుతున్నానా, నేను ధైర్యంగా నిలబడగలుగుతున్నానా? యేసయ్య వలె నేను శ్రమను జయించగలుగుతున్నానా? బైబిల్లో భక్తుల వలె నేను శ్రమను జయించగలుగుతున్నానా అని ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. పేతురు శ్రమకి నిలబడలేక యేసయ్య ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడు. ఆయన శిష్యులు, ఆయనతో తిరిగిన శిష్యులందరూ సిలువ వేయడానికి యేసయ్యను తీసుకెళ్తున్నప్పుడు ఒక్కరు కూడా ఆయనతో లేరు. కానీ ఆయన మాత్రం ధైర్యంగా ఎదురెళ్ళారు. మానవ స్వభావం కలిగిన వారముగా కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడికైనా పారిపోవాలనిపించింది. వదిలేసి ఏంటి జీవితం, ఏంటి కష్టాలు, వీటన్నిటి వదిలేసి ఎక్కడికైనా హిమాలయాలకి దూరంగా వెళ్ళిపోతే బాగుంటుందనే మాటలు చాలా మంది అంటూ ఉంటారు. ఎందుకంటే వారి పరిస్థితి అలాంటిది. కానీ ఈ సిలువ ధ్యానాల్లో యేసయ్య సిలువ వైపు చూస్తూ మీ శ్రమలో నిలబడండి, మీ శ్రమను జయించండి, ఆ జయించే శక్తిని యేసయ్య యొద్ద నుండి పొందుకోండి. ఎందుకంటే పారిపోవడం దైవ లక్షణం కాదు, పారిపోవడం దేవుని బిడ్డల లక్షణం కాదు, ఓడిపోవడం ఆయన బిడ్డలకున్న ఆ ముఖ్యమైన లక్షణం కాదు. ఎందుకంటే యేసయ్య 3.5 సంవత్సరాల సేవా జీవితంలో కానీ, 30 సంవత్సరాల యవ్వన వయసు జీవితంలో కానీ ఆయన ఎక్కడా ఓడిపోలేదు, ఎక్కడా వెనుతిరగలేదు, ఎక్కడా ఆగిపోలేదు. ఈరోజు నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు? ఆగిపోయావు ఒకవేళ, నువ్వెక్కడైతే ఆగిపోయావో అక్కడి నుండి మళ్ళీ నీ జీవితాన్ని మొదలు పెట్టడానికి ప్రయత్నించు. ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుండి మళ్ళీ నీ భవిష్యత్తుని స్టార్ట్ చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ శ్రమ కాలంలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? శ్రమల నుండి మనము పారిపోకూడదు. పారిపోయే వాళ్ళు ఎవరు? పిరికోళ్ళు. దేవుడు ఏమంటున్నాడు? 28వ